ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వరద విలయంలో చిక్కుకుని అల్లాడుతున్న బాధితుల్ని ఇదే అదునుగా కొంతమంది ప్రైవేటు బోటు ఆపరేటర్లు, ట్రాక్టర్ల యజమానులు పెద్ద ఎత్తున దోచేసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. 1.50 కిలోమీటర్ల దూరానికి ఒక్కో కుటుంబం నుంచి 40,000 వరకు గుంజుతున్నారు. ట్రాక్టర్లలో తీసుకురావడానికి ఒక్కో మనిషికి 1,500 నుంచి 2,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. 1 టౌన్లోని భవానీపురం చర్చి సెంటర్ నుంచి జోజీనగర్ వెళ్లే వైపు రహదారి వైపు, స్వాతి థియేటర్ వెళ్లే రహదారులు, అలాగే ఈ ప్రాంతాల్లోని నివాసాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. విద్యుత్ సదుపాయం కూడా లేదు. అత్యవసరమై బాధితులు బయటకు రావాలంటే పీకల్లోతు నీళ్లలో నడవాల్సిన దుస్థితి. ప్రభుత్వం బోట్లను ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల అవి బాధితుల వద్దకు సరిగ్గా చేరని పరిస్థితి. దీన్నే అదునుగా చేసుకుని ప్రైవేటు బోటు ఆపరేటర్లు, ట్రాక్టర్ల యజమానులు దోపిడీకి తెరలేపారు. జోజీనగర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని బయటకు తీసుకురావాలంటే ఒక ప్రైవేటు బోటు ఆపరేటర్ 40,000 రూపాయలు అడిగారని శ్యాంబాబు అనే వ్యక్తి ఆరోపించారు. అంత మొత్తం చెల్లించలేక తాను మిన్నకుండిపోయాను అని, వృద్ధులు, చిన్నారులు, ఇంటి వద్ద ఉన్నవారు మాత్రం వారు అడిగినంత చెల్లించి బయటపడుతున్నామని తెలిపారు. ఇక బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహార పొట్లాలు, పాలు, మంచినీళ్లు, పండ్లు వంటివి సిద్ధం చేసి లారీలు, ట్రాక్టర్స్తో ముంపు ప్రభావిత ప్రాంతాలకు తరలించింది. ఇక అక్కడి నుంచి ఆయా వస్తువులను ముంపు బారిన పడి ఉన్న నివాసితుల వద్దకు అధికార యంత్రాంగం బోట్లలో చేరవేయాలి. కానీ 1 టౌన్ ప్రాంతంలో ఈ పరిస్థితి లేదు. పంపిణీ బృందాలు ప్రధాన రహదారుల్ని దాటి ముంపు బారిన ఉన్న వీధి లోపలికి రావట్లేదు అని, తాము ఆకలితో అల్లాడిపోతున్నామని బాధితులు వాపోతున్నారు. ఇళ్లల్లో యువకులు ఉంటే వారు ఎలాగో అలా బయటకొచ్చి మిగతా కుటుంబ సభ్యుల కోసం ఆహారాన్ని తీసుకెళ్లగలుగుతున్నారు. వృద్ధులు, మహిళలు, నడి వయస్కులున్న వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వాహనాలు పంపే వస్తువులు ముంపు ప్రాంతాల సమీపానికి చేరుకోగానే వాటి కోసం జనం ఎగబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంపైకి ఎక్కి ఎవరికి దొరికిన వారు లాగేసుకుంటున్నారు. ఈ పంపిణీని క్రమబద్దీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.